హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంట్రెస్ట్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి సేమియా ఐస్. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి హాఫ్ కప్ వరకు సేమియా వేసి డ్రై రోస్ట్ చేయాలి. ఇందులో ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. చూసారా, మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలి. ఇవి క్రీమీ మిల్క్ అయితే ఐస్ అనేది చాలా బాగుంటుంది. పొంగొచ్చాక ఒక 5 మినిట్స్ వరకు పాలను మరిగించుకోవాలి. చూసారా, పాలు అనేవి చక్కగా పొంగొస్తున్నాయి కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు మరిగించుకుంటే మనకు సేమియా అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఒకసారి మనం చెక్ చేసుకుందాం సేమియా అనేది ఎలా ఉడికిందో. చూసారా, ఐస్కి ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ వరకు షుగర్ వేసి షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ వేస్తే మీకు సేమియా ఫ్లేవర్ వస్తుంది కాబట్టి నేనైతే ఒక హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకున్నాను. ఇది బాగా కలిపేసి చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారాక మనం ఐస్ మోల్డ్లో కానీ స్టీల్ గ్లాస్లో కానీ వేసుకోవచ్చు. చూసారా, ఇది చల్లారిపోయింది కదా. మనం దీన్ని ఐస్ మోల్డ్లో వేసుకుందాం. మీకు నేను స్టీల్ గ్లాస్లో కూడా వేసి చూపిస్తాను. ఇది 90s కిడ్స్ స్పెషల్ ఐస్ అండి. అప్పట్లో బళ్ళ మీద ఐస్లు వచ్చేవట, ఇలా సేమియా ఐస్, కొబ్బరి ఐస్ అని. ఇప్పుడైతే రావట్లేదు. ఆ జ్ఞాపకాలు అయితే మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇప్పుడు వీటికి క్యాప్స్ పెట్టేసి స్టిక్స్ పెట్టేసుకుందాం. నేను మీకు గ్లాస్లో కూడా వేసి చూపిస్తాను. దీని ఒక 7 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్లాస్లో వేసి ఐస్ కట్టకుండా పైన ఒక కవర్ పెట్టి దాంట్లో స్టిక్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఫ్రీజర్లో తీసిన వెంటనే ఇలా ఒక 5 to 10 సెకండ్స్ వరకు నీటిలో పెడితే మనకి మౌల్డ్ అనేది ఫ్రీజింగ్ అయిపోయి ఈజీగా ఐస్ అనేది వచ్చేస్తుంది. చూసారా, 90s కిడ్స్ స్పెషల్ ఐస్ రెడీ అయిపోయింది. ఈ హాట్ సమ్మర్లో మీరు కూడా కూల్గా ఈ ఐస్ని చేసుకుని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా టేస్ట్ చేయొచ్చు. ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మా ఇంటి రుచులు. ఇంకా బాగా నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.